Parsing natural language. Parsing in NLP refers to the process of analyzing a sentence structure according to a formal grammar. పార్సింగ్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని అనలైజ్ చేయాలి. ఎట్లా? అకార్డింగ్ టు ద గ్రామర్ రూల్స్ ఉందా లేదా ఆ స్ట్రక్చర్ అన్నది అనలైజ్ చేస్తాం. ఎట్లుంటుంది అది? ఇట్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ ఏ సెంటెన్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ పార్ట్స్. ఒక సెంటెన్స్ని కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్లా డివైడ్ చేస్తాం. లైక్ వర్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తాం, లేదంటే ఫ్రేసెస్ని, క్లాసెస్ని బ్రేక్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఐడెంటిఫైయింగ్ ద సింటాక్టిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని అనలైజ్ చేసి దాన్ని ఇట్లా కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటి యొక్క మీనింగ్స్ మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మెషిన్ ట్రాన్స్లేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్, సెంటిమెంట్ అనాలిసిస్. అన్నిట్లో కామన్, ఇంకా మోస్ట్లీ అన్నిటికీ ఇవే ఉన్నాయి అప్లికేషన్స్. క్వశ్చన్ ఆన్సరింగ్, సెంటిమెంట్ అనాలిసిస్, మెషిన్ ట్రాన్స్లేషన్, అంతే. 2 types ఆఫ్ పార్సింగ్ ఉంటాయి. సింటాక్టిక్ పార్సింగ్, ఇంకా సెమాంటిక్ పార్సింగ్. సింటాక్టిక్ పార్సింగ్ అంటే సింటాక్స్ అంటే స్ట్రక్చర్, ఫోకసెస్ ఆన్ ద గ్రామటికల్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. సెమాంటిక్ పార్సింగ్ అంటే సెమాంటిక్స్ అంటే మీనింగ్, ఫోకసెస్ ఆన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ అ సెంటెన్స్. సింటాక్టిక్ పార్సింగ్ ఏం చేస్తుందంటే ఒక పార్ట్స్ ట్రీని జనరేట్ చేస్తుంది. ఒక హైరార్కీ లాగా పైనుంచి కింది వరకు ఒక ట్రీ ఫామ్ చేస్తుంది సెంటెన్స్ది. దీంట్లో 2 types ఉంటాయి, కాన్స్టిట్యూయెన్సీ పార్సింగ్, డిపెండెన్సీ పార్సింగ్. ఇదేమో సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం చేసుకొని దాన్ని స్ట్రక్చర్ డేటా లాగా రిప్రజెంట్ చేస్తారు. సింటాక్టిక్ పార్సింగ్లో 2 types కదా, అవి ఇక్కడ ఉన్నాయి. కాన్స్టిట్యూయెన్సీ పార్సింగ్, డిపెండెన్సీ పార్సింగ్. ఈ కాన్స్టిట్యూయెన్సీ పార్సింగ్ ఏమో ఒక సెంటెన్స్ని సబ్ ఫ్రేసెస్ లేదంటే కాన్స్టిట్యూయెంట్ వర్డ్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఇది ఫ్రేజ్ స్ట్రక్చర్ గ్రామర్ యూస్ చేసి ఒక నెస్టెడ్ ఫ్రేసెస్ ఉన్న ట్రీని బిల్డ్ చేస్తుంది. అదే డిపెండెన్సీ పార్సింగ్ ఏమో ఫోకసెస్ ఆన్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ మధ్య రిలేషన్షిప్ చూపిస్తుంది. ఇదేమో ట్రీ లాగా రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో డైరెక్టెడ్ గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నోట్స్ ఏమో వర్డ్స్, ఎడ్జెస్ ఏమో సింటాక్టిక్ డిపెండెన్సీస్ అంటే వాటి మధ్య రిలేషన్స్. ఇదేమో సబ్ ఫ్రేసెస్ లాగా డివైడ్ చేస్తుంది, ఇదేమో రిలేషన్షిప్స్ అనలైజ్ చేస్తుంది. ఇదేమో ట్రీ లాగా చూపిస్తుంది, ఇదేమో గ్రాఫ్ లాగా, డైరెక్టెడ్ గ్రాఫ్ లాగా. ఎగ్జాంపుల్ ఇది, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఇది డిపెండెన్సీ పార్సింగ్. ఇది ఎట్లా రాసిరో అర్థం కాలేదు, నేనైతే ఇట్లా గుర్తుపెట్టుకున్నా. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఈ పైన ఇట్లా 3 రాస్తాం, ఇక్కడ మళ్ళీ ఉల్టా ఆన్ ద మ్యాట్. సాట్ అనేది రూట్, క్యాట్ సబ్జెక్ట్, ఫస్ట్ రాసేదాన్ని రూట్ వర్డ్ అంటాం. ద డిటర్మినెంట్, ఆన్ ప్రిపోజిషన్, మ్యాట్ ఆబ్జెక్ట్, ఇది డిటర్మినెంట్, అంతే.